హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ లాగ్స్. ఇవాళ మేము మీకు రెస్టారెంట్స్లో తాబా స్టైల్ బెండకాయ మసాలా అని ఒక రెసిపీ ఉంటుంది. ఆ రెసిపీని మీకోసం ఇవాళ చూపించబోతున్నాము. ఇది అన్నంతో అద్భుతంగా ఉంటుంది. చిక్కని కమ్మని గ్రేవీతో మన తెలుగువారి రుచులకు తగ్గట్టుగా ఉప్పు కారాలని అడ్జస్ట్ చేసి చేశాము. ఏవేవో స్పెషల్ రెసిపీస్ కాదండి, సింపుల్గా ఈ బెండకాయ కర్రీని ట్రై చేయండి. సింపుల్ వేలో వెరీ టేస్టీ అండ్ స్పెషల్ రెసిపీ అని అనిపించేంత బాగుంటుంది. రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి ట్రై చేయండి. ఈ కర్రీ ఎప్పుడు చేసినా ఒక అద్భుతమే. ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక 250 గ్రామ్స్ లేత బెండకాయల్ని తీసుకొని చూపించిన విధంగా 2 ఎడ్జెస్ని కట్ చేసేసి మధ్యలో ఘాటు పెట్టుకొని ఉంచాలి. ఇలాగే మిగతా వాటన్నింటినీ కూడా చూపించిన విధంగా కట్ చేసేసుకొని పెట్టుకోవాలి. మరోవైపు స్టవ్ మీద ఆయిల్ని హీట్ చేసుకొని వేడిగా ఉన్న ఆయిల్లో కట్ చేసుకున్న బెండకాయల్ని వేసి మీడియం ఫ్లేమ్ మీద 1 నిమిషం పాటు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ మాత్రం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలాగే మిగతా వాటన్నింటినీ కూడా డీప్ ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని ఉంచాలి. ఆ తర్వాత ఇదే ఆయిల్లో 1 స్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడించి 2 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా తరిగి వేసుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, కాసేపటికి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యాయి. ఇందులో జింజర్ గార్లిక్ గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసి బాగా కలుపుతూ పచ్చివాసన పోయే విధంగా ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 పెద్ద సైజ్ టమాటో ప్యూరీని వేసి బాగా మిక్స్ చేసేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్స్ ఆమ్చూర్ పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, 1.5 టేబుల్ స్పూన్ కర్రీ పౌడర్ వేసి ఈ మసాలాలన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి. ఇందులో వేసిన కర్రీ పౌడర్ అనేది మేము అప్పటికప్పుడు తయారు చేసుకున్న మసాలా పౌడర్ అండి. మీలో ఎవరికైనా ఈ సీక్రెట్ మసాలా పౌడర్ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, మీకోసం తప్పనిసరిగా మరో వీడియోలో చేసి చూపిస్తాం. ఈ విధంగా మసాలాలన్నిటినీ కూడా ఫ్రై చేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసేసుకొని కాస్త చిక్కపడనివ్వాలి. గ్రేవీ ఈ టైప్లో థిక్గా అయ్యాక 1 కప్పు వాటర్ వేసి మిక్స్ చేసేసుకొని అలాగే 1 కప్పు పెరుగు కూడా వేసి బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. పెరుగు వేసాక మరీ ఎక్కువసేపు కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. చేసుకొని చివరిగా ఫ్రై చేసుకున్న బెండకాయలని ఇందులో వేసి గ్రేవీ అంతా కూడా పట్టే విధంగా మిక్స్ చేసేసుకొని కాస్త లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ టైప్లో బెండకాయలకి మసాలా అంతా కూడా పట్టాక స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసాం. ఇది రైస్, చపాతీ, రోటీ ఎందులోకైనా కూడా చాలా రుచిగా కమ్మగా ఉంటుంది. ఈ కర్రీ తిన్నవారెవరైనా 1 ముద్ద తినేవారు కనీసం 10 ముద్దలని ఇష్టంగా తినేస్తారు. అంత బాగుంటుంది. అసలు చూస్తుంటేనే నోరు ఊరుకుతుంది కదండి. నచ్చిందా మీకు? ఇంకెందుకు ఆలస్యం, యాజ్ ఇట్ ఈస్ మన రెసిపీని ఫాలో అయిపోండి. ఎంతో రుచికరమైన కర్రీని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మరి టేస్టీ అండ్ యమ్మీ కర్రీ రెసిపీతో పాటు ఇవాల్టి మన పొడుపు కథ వచ్చేసి ఆ ఆటగత్త ఎప్పుడూ లోనే నాట్యం చేస్తుంది. మరి ఎవరు ఆటగత్త? నాలుక. మన వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి.